మేము గత 2001లో ఈ ప్లాట్లు కొనుక్కుని భవానీపురంలో 42 ప్లాట్లు కొనుక్కుని మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నామండి అబ్దుల్ మదీద్ అనే అతని దగ్గర నుంచి. గతంలో ఏదో ఒక పాత 80లో ఉన్న ఒక అన్‌రిజిస్టర్డ్ అగ్రీమెంట్ పేపర్ మొక్క ఆదిశేషు అనే అతను పెట్టిన సొసైటీని ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నవాళ్ళు కబ్జా చేసి దాన్ని ఫేక్ సొసైటీని ఇప్పుడు వరకు నడిపించి 2017లో మాకు నోటీసులు పంపించారు. ఇది మాది అని చెప్పి అక్కడి నుంచి పోరాడుకుంటూ వస్తున్నాం. దీని తాలూకా గతంలో ఒక 2 మంత్స్ బ్యాక్ మళ్ళీ గొడవ అయితే కూడా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం, ఆశ్రయించాం. వాళ్ళు ఏంటంటే రేపు డిసెంబర్ 31 వరకు కూడా, నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 కూడా మాకు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని స్టే ఇచ్చారు. స్టే ఉన్నా కానీ అధికారులు, పోలీసులు మొత్తం అందరూ కలిసి కుమ్మక్క అయిపోయి నిన్న చెప్పా పెట్టకుండా కనీసం ముందస్తు ఏది కౌరు కూడా చేయకుండా కంప్లీట్గా వచ్చేసి ఒకేసారి పడిపోయి మొత్తం ఉన్న దొమ్మి చేసి ఇళ్లల్లో ఉన్న సామానాన్ని ఎత్తుకుపోయారు. ఆడవాళ్ళని బయటికి లాగి కొట్టారు, నానా యాగి చేశారు. ఇదంతా కూడా ఒక 200-300 మంది పోలీసుల మధ్యలో జరిగింది. మేము వాళ్ళని ఏం ఆపలేకపోయాం, మేము అడ్డుకోలేకపోయాం. మా బలం సరిపోలేదు. సుప్రీంకోర్టుకి నిన్న మళ్ళీ రెండోసారి నిన్న 2 ఎమర్జెన్సీ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు కూడా అదే ఇచ్చింది. డిసెంబర్ 31 వరకు మిమ్మల్ని టచ్ చేయొద్దని మేము సుప్రీంకోర్టు ఆదేశాలని బేఖాతరు చేసి ఇలా చేశారు కాబట్టి మీరు కోర్టు ధిక్కారం కేసు వేసుకోండి, దాని మీద ఇది చేసుకోవచ్చు అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు కూడా ఇచ్చిందండి. నిన్న మా వాళ్ళ మీద దాడి చేశారండి. ఆడపిల్లల్ని కొట్టారు, లోపల ఎన్ని ఇళ్లలో ఎన్ని దొమ్మి చేసుకున్నారు, అన్నీ ఎత్తుకుపోయారండి. అంటే తీటకు కూడా ఏం అవకాశం లేకుండా పోయింది కదా. ఎవరన్నా మాట్లాడిన వాళ్ళల్లా పోలీసులు తీసుకెళ్ళి ఒక చోట పెట్టేశారు. మొత్తం అందరిని తీసుకెళ్ళి గట్టిగా మాట్లాడే వాళ్ళని అందరిని తీసుకెళ్ళి లోపల తోసేశారు. ఇంకా వాళ్ళ ఇష్టం, దొరికినట్టు దొరికితే ఎత్తుకుపోయారు, సామాన్ని ఎత్తుకుపోయారు. దగ్గర 20 ఇళ్లలో అందరి సామాను ఏమీ లేవండి, తీసే అవకాశం కూడా ఇవ్వలేదు. వితౌట్ నోటీసు దానికి పడేసారు. మొత్తం అన్నీ ఒక 20-30 ప్రొక్లైన్లు తీసుకొచ్చి, జేసీబీలు తీసుకొచ్చి పడేసి, రౌడీలని దగ్గర ఒక 200 మంది రౌడీలను తీసుకొచ్చి వాళ్ళందరూ తాగేసి గంజాయి మత్తులో ఉన్నారు. వాళ్ళందరూ అందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఇక మేము భయపడిపోయి మేము దూరంగా వెళ్ళి కూర్చున్నాము. చేస్తే పోయి ఆస్తులు పోతే పోయినాయి, ప్రాణాలు పోతే ఏందని. పోలీసులు అక్కడ ఉన్నా కానీ చూసి చూడకుండా వాళ్ళందరిని వదిలేశారు. మాకు మేము బలం లేని వాళ్ళు కాబట్టి మమ్మల్ని అన్యాయంగా ఇళ్ళు పడగొట్టేసి బజారు పాలు చేసేసారు. దాని మీద కంప్లైంట్ ఇవ్వడం కోసం ఇప్పుడు అందరం కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చాము. మా ఆడపిల్లల మీద జరిగిన అన్యాయం గురించి, కొన్ని మమ్మల్ని కొట్టారు, ఆడపిల్లల మీద చేతులు వేయకూడదు కదండి. అక్కడ మాకు చర్చ్ ఉంది, చర్చిని పడేశారు. చర్చిని పడేసి గిరి అనే లాయరు మిమ్మల్ని మీ దేవుణ్ణి కూడా గొయ్యి తీసి పాతేస్తాం, ఇవాళ ఏ దేవుడు వచ్చి ఆపుతాడో అటు ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని ఆపుతాడని చర్చి కూడా పడేసారండి. చర్చి అనే పడేశారండి. పడేసి అందరిని తిట్టి, అందరిని జుట్టు పట్టి లాక్కుని, మెడలో చున్నీలు వేసుకుని, డ్రెస్సులు పట్టుకుని లాక్కుని ఇడుచుకొచ్చి బయట పడేశారండి. నిన్న జరిగింది అదండి. దాని మీద కంప్లైంట్ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చామండి పోలీస్ స్టేషన్. నా పేరు నారాయణ బాబు అండి. నా పేరు యమున అండి. మా ఫ్లాట్ నెంబర్ 29. నిన్న ఎలా అయితే కూల్ చేశారో ఈ పోలీసులు వాళ్ళందరూ ఉండి దగ్గరుండి ప్రభుత్వ అధికారులే కూల్ చేశారు కాబట్టి అదే విధంగా మాకు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తారా? మేము ఈరోజు కంప్లైంట్ ఫైల్ చేశాము. మాకు దాని వెనుక పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు, దానికి మాకు ఎంతగా స్పందించి మాకు వెంటనే చూపిస్తారు. కానీ పడిపోయినవి తిరిగి వస్తాయా? 24 గంటలు అయినా కానీ ఒక్కళ్ళ కూడా రియాక్షన్ లేరు. ఇంత ఇదిగా ఉందా ప్రభుత్వం? ఎందుకు స్పందించట్లా ప్రభుత్వం? బిడో మిడిల్ క్లాస్ పీపుల్ అవ్వడం వల్ల స్పందించట్లా. అదే మేము పెట్టలేం కదా, డబ్బులు పెట్టగలిగి ఉంటే వచ్చేవాళ్ళు స్పాట్లోకి వెంటనే. 24 గంటలైనా ఏమీ చెయ్యట్లా, ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే. మేము పిల్లలతో రాత్రి బయట ఉన్నాం, సామాను బయట ఉన్నాయి. మాకు ఏదన్నా వచ్చి కరిచి చచ్చిపోతే ఎవరు బాధ్యులు? మీరు బాధ్యులా? ఎవరు అసలు? ఏంటి ఇంత జరిగిన ప్రభుత్వం మీడియాలో చూస్తున్నా కానీ ఎందుకు స్పందించట్లా? ఎవరు ఎందుకు రావట్లా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? లోకల్లో ఏం జరుగుతుంది? ఆ ఇష్యూ సొసైటీ మీద కేసు ఫైల్ చేశాము, అది బయటికి రావాలి. ఇక్కడ లోకల్లో ఏం జరుగుతుందో అంతా A to Z ప్రభుత్వం మాకు రిటర్న్లో మేము ఉన్నాము అని చెప్పే వరకు మాత్రం మేము అసలు ప్రసక్తి తీసే ఆపేదే లేదు. ఎక్కడ దారికన్నా వెళ్తాం, ఎన్ని రోజులైనా ఇలానే చేస్తాం. ఏం కంప్లైంట్? నిన్న అమీనాలతో సహా ప్రభుత్వ అధికారులు, పోలీస్ వాళ్ళందరూ వచ్చి మాది పడేశారు కాబట్టి మా స్టే వచ్చే వరకు మీరు ఆగలేదు, మమ్మల్ని ఇలా రోడ్డును పడేశారు. ఎందుకు ఇలా జరిగింది? మీరు ఎందుకు ఆగలేదు? మాకు టైం ఉన్నా కానీ ఇవ్వలేదు.
కేసు హరి హరి సొసైటీ మీద పెట్టాము. శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ మీద పెట్టాము. దాని మీద ఎంక్వైరీ. అమీనాలు కూడా మమ్మల్ని ఆడవాళ్ళమైనా ఇష్టం వచ్చినట్టు పెట్టారు. ఇద్దరు పరిస్థితి బాలా. ఏంటి వాళ్ళ పరిస్థితి? ఏదన్నా అయితే వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? మేము ఇలానే ఉండాలా ఏంటి? మేము చేసిన పాపం ఏంటి? అసలు మేము కొనుక్కోవటం పాపమా? ఎవరు దీనికి వెనక ఉన్నారు? ఎవరు? ఆ హస్తం బయటికి రావాల్సిందే. వచ్చే వరకు కూడా ఆపం. మాకు న్యాయం మాత్రం కావాలి. ఎన్ని రోజులైనా పోరాడతాం. నా పేరు ప్రమీల, ఫ్లాట్ నెంబర్ 16. మాది గ్రైండర్ షాప్ పెట్టుకున్నాం. మేము 5 ఏళ్ళు అయింది కొని. అసలు కనీసం సామాన్లు తీస్తుండో కూడా తోసేశారు. అసలు సగం సామాన్లు కూడా ఉండిపోయినాయి మాకు. కనీసం సామాన్లు తీసిన వరకు మేము టైం కూడా అడిగాం, కాళ్ళు చేతులు పట్టుకొని మరి. కానీ కనీసం అప్పుడు కనీసం ఇచ్చేయలేదు కూడా. మమ్మల్ని తోసేశారు. సామాన్లు 1 లక్ష రూపాయలు పైగా అమ్ముకునే మాకు ఎంతో కొంత లాభం కూడా వచ్చేది. కనీసం అవి కూడా లేకుండా చేసేసారు. ఏకం మట్టి కూల్చేశారు ఏకంగా. ఇప్పుడు ఎవరు మాకు లాయర్లు కూడా మమ్మల్ని లోపల నుంచి బయటికి తోసేశారు కూడా. కనీసం మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేరా? అసలు ప్రభుత్వం ఎందుకుంది? అసలు ఇంతవరకు కనీసం ఒక్క పెద్ద ఎవరు ఒకరు రావాలి కదా, వచ్చి మమ్మల్ని ఆపాలి కదా. కనీసం మాకు స్టే ఆర్డర్ కూడా అప్పటికి వచ్చింది. మా కూల్చేటప్పటికి ఆ స్టే ఆర్డర్ వచ్చిందని కూడా మేము చూపించినా కూడా మమ్మల్ని అసలు పట్టించుకోలేదు. ఫోన్లో చూపించిన నిజంగా కాఫీ కావాలని చెప్పారు. అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మేము కోర్టులో కూడా మేము కేసు వేసాం కూడా. కేసు అనేది ఇదంతా ఆర్గనైజ్ చేసింది అనేది హరి గారు అండి. హరి గారి పేరు దానిలో మెన్షన్ చేశాము. అలాగే లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీ, లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఆ సొసైటీ మీద కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు వస్తాయండి విషయాలన్నీ. అసలు అది ఫేక్ సొసైటీ, దొంగ సొసైటీ. కేసు తీసుకున్నారండి. ఇప్పుడు ఇక ఇచ్చేసాము. ఇంకా వాళ్ళు దర్యాప్తు చేయటం అనేది మొదలు పెడుతున్నారు. ఈ లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి ఆస్తులు ఇంకా ఏమేమి ధ్వంసం చేయడానికి రెడీలో ఉందనేది కూడాను ఆ సొసైటీ వాళ్ళు ఎవరనేది బయటకు తీస్తే మాలాంటి బాధితులు ఇంకా ఎవరు కాకుండా ఉంటారని మీ మీడియా ద్వారా బయటికి రావాలి. బయటికి తీయండి. లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీలో ఎంతమంది పెద్దల హస్తం ఉందనేది మీ మీడియా ద్వారా బయటికి తీయండి. మేము కోరుకునేది కూడా అది ఒకటే. వాళ్ళే మాకు నష్టం చేశారు. ఆ సొసైటీ వాళ్ళ వల్లనే మేము ఇంత నష్టపోయాము. అదనేది మీకు తొందరలోనే తెలియజేస్తాం. టౌన్ కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీ వాళ్ళ బ్రదరు హరి, మహాదేవ్ అప్పాజీ కార్పొరేటర్ వల్ల ఆ బ్రదరు హరి అతనిని ముందుండి నడిపిస్తుంది. అతను తర్వాత సురకాసి సీను అనే వ్యక్తి, అతను అసలు అంతకుముందు కూడా వచ్చి రౌడీజం చాలా చేశారు. ఆడవాళ్ళని లాగడం చాలా చేశారండి. నరకం సృష్టించారు. వాళ్ళ మీద మేము పెట్టామండి. కానీ ఈ హరి ఇది అసలు ఈయన ఎలా అసలు అందుట్లో ఆ సొసైటీలో మెంబర్ కాదు, కానీ ఫ్లాట్లో వచ్చి పొద్దాక ఒక 20 మంది 30 మందిని రౌడీలు కుర్రోళ్ళు వేసుకొని వస్తాడండి. అసలు ఏం హక్కు? అసలు హక్కు ఉందా? ఎందుకు వస్తున్నాడు అతను? ఆ సురకా సీనా అనే అతను ప్రెసిడెంట్ అంట. మాకు ఇందాకే తెలిసింది. ఒక సామాన్యుడికి కోట్లు ఎలా ట్యాక్స్గా అదే మన రిజిస్ట్రేషన్కి ఎలా ఫీజు కట్టాడు? అది ఎవరన్నా అడిగారా? ఇన్ని కోట్లు ఆస్తి, ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి కట్టాడు ఆయన? ఒక సామాన్యుడు ఇన్ని కోట్లు కట్టగలరా? అదేనండి, కంప్లైంట్ ఇచ్చాము. సిబిఐ మామూలు ఎంక్వైరీ సరిపోదండి. ఇది భూ కబ్జాదారులు వీళ్ళంతా. అదేనండి, నిన్న వచ్చి ఇలా దారుణంగా మమ్మల్ని ఇలా చేసేయారు అని హరి మీద లేడీస్ని కూడా బయటికి తోశారు. అవన్నీ చెప్పాము. వాళ్ళైతే కేసు తీసుకున్నారు. మరి కేసు తీసుకున్నారు కానీ నిన్న ఏసీపీ గారి సమక్షంలోనే పడేసినప్పుడు ఇప్పుడు ఎస్ఐ గారు కేసు తీసుకొని ఏమైనా చేయగలుగుతారంటారా? ఏమండి మీరే చెప్పండి, చేయగలుగుతారా? మీరు మీడియా వాళ్ళు తలుచుకుంటే అయితండి. మీ సపోర్టు ఏమండి, మీడియా వాళ్ళు ఉంటే మాకు తోడుగా మేము ఎక్కడి వరకు వెళ్ళొచ్చు. మీరుంటే కనుక మాకు న్యాయం జరుగుతుందండి. మీరుంటే న్యాయం జరుగుతుంది. మీరు చంద్రబాబు సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. మీరే చేయగలరండి. మేము హడావడిగా సామాన్ చదువుకుంటాం సార్.
సామారు చదువుకుంటే మాకు బయటికి రప్పించడానికి లేడీ కానిస్టేబుల్స్ని పంపించాలి. ఒక లాయర్ గిరి అనే అతను, ఆయనకి ఏం అధికారం ఉందండి? ఒంటరిగా ఇంట్లో ఆడవాళ్ళ సామాను చదువుతుంటే మాపై వచ్చి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడండి. చేతులు పట్ల లాగడం, చున్నీలు పట్ల లాగడం అట్లా చేశాడండి. ఆయన మీద ఇప్పుడు కంప్లైంట్ ఫైల్ చేయడానికి నేను వచ్చానండి. కంప్లైంట్ ఫైల్ చేశాను సార్. అదే సార్, ఒట్టరుగా సామాన్లు చదువుకుంటున్నాం సార్. మా బాధలో మేము ఉన్నాం. కూల్చివేస్తున్నారు మా సామాన్లు అన్ని బయటికి తీయడానికి, కానీ మా బాధలో మేము ఉంటే మమ్మల్ని బయటికి రమ్మన్నారు సార్. మేము సామాన్లు చదువుతున్నాం సార్, ఒక 5 minutes టైం ఇవ్వండి, ఒక ½ an hour అన్నా టైం ఇవ్వండి, మేము సామాన్లు బయటికి తీసేస్తున్నాం వస్తామని చెప్తే ఆయన లేడీ కానిస్టేబుల్స్ని పంపించాలి. అంతగా కాకపోతే ఆ లాయర్ గిరి అన్న అతను, ఆయనకి ఏం అవసరం సార్? ఆయన ఒంటరిగా వచ్చి లేడీస్ ఇట్లా చున్నీలు పట్టి బయటికి లాగాడు సార్. చున్నీలు పట్టి, చేతులు పట్టి అసభ్యకరంగా ప్రవర్తించాడండి మాతో. ఆయనకు అంత అవసరం లేదు కదా సార్. ఒక లాయర్ అట్లా చేస్తాడా? నెక్స్ట్ అమీనాకి మాది డిస్మానిల్ చెయ్యక ముందే మాకు ఒక ఆర్డర్ కాపీ వచ్చింది. ఆర్డర్ చూపించి మాది ఆర్డర్ వచ్చింది సుప్రీంకోర్టు నుంచి, మాది డిస్మానిల్ చెయ్యొద్దు అని చెప్పిన, నాకు చదువు రాదమ్మా, నేను చదువుకోలేదు అంటున్నాడు. చదువుకోలేనాడు అమీనా ఎట్లా అయ్యాడండి? లాయర్ ఎట్లా అయ్యాడు? అమీనా ఎట్లా అయ్యాడు? చదువుకోలేని వాడు, ఒక చదువు రాయని అతను అమీనా అవ్వాల్సిన అవసరం లేదు కదా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.